ఐవీఎఫ్ సరోగసి కేంద్రాల ద్వారా శిశువుల అక్రమ రవాణా అంశంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శిశువుల అక్రమ రవాణా జరుగుతోందని కోర్టుకు తెలిపింది అమికస్ క్యూరీ. దేశంలోని కొన్ని ఐవీఎఫ్ సరోగసి కేంద్రాలను శిశు అక్రమ రవాణా కోసం దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శిశువుల కొనుగోలు విక్రయాలకు సంబంధించిన అంశాలు అత్యంత తీవ్రమైనవని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శిశు అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. ఐవీఎఫ్ సరోగసి కేంద్రాల కార్యకలాపాలపై పర్యవేక్షణ బలోపేతం చేయాలని ఆదేశించింది. జేబీ పార్థివాలా, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపింది. ఐవీఎఫ్ సరోగసి కేంద్రాల ద్వారా శిశువుల అక్రమ రవాణా అంశంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శిశువుల అక్రమ రవాణా జరుగుతోందని కోర్టుకు తెలిపింది అమికస్ క్యూరీ. దేశంలోని కొన్ని ఐవీఎఫ్ సరోగసి కేంద్రాలను శిశు అక్రమ రవాణా కోసం దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శిశువుల కొనుగోలు విక్రయాలకు సంబంధించిన అంశాలు అత్యంత తీవ్రమైనవని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శిశు అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది. ఐవీఎఫ్ సరోగసి కేంద్రాల కార్యకలాపాలపై పర్యవేక్షణ బలోపేతం చేయాలని ఆదేశించింది. జేబీ పార్థివాలా, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపింది.